గోపాలకృష్ణ గారు మీరు చెప్పండి, అసలు 498A చట్టం ఏ సందర్భంలో వచ్చింది అంటారు? ఇప్పుడు మ్యారేజెస్ అయిన తర్వాత మీకు 1988లో ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఒకటి వచ్చింది. దాని ప్రకారంగా ఫ్యామిలీ అంటే భార్య భర్త వాళ్ళకి పుట్టిన సంతానం, వీళ్ళకి సంబంధించి ఆస్తి తగాదాలు కానీ లేదా పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి వచ్చేటువంటి సంబంధాల మధ్య ఉన్నటువంటి తగాదాలు కానీ వీటన్నింటినీ కుటుంబ కోర్టులు పరిష్కరించాలి అనే ఒక నేపథ్యం 1988 నుంచి స్టార్ట్ అయింది. అయితే 498A అనేది అంతకుముందు ఎప్పుడు ఈ కుటుంబ కోర్టు అనేది లేదు. 1988 ముందు లేదు. అప్పుడు ఈ క్రిమినల్ కోర్టులలోనే ఈ కేసులని జరిగేవి అనమాట. అయితే ఈ 498A దీనికంటే ముందున్నప్పటికి కూడా ఈ కుటుంబ కోర్టులు వచ్చిన తర్వాత ఒక చోట డైవర్సులు, ఒక చోట 498 తర్వాత ఇప్పుడు 2014 తర్వాత దీని రూపురేఖలు మారిపోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా దీనికి రంగంలోకి వచ్చేసినాయి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు ప్లస్ క్రిమినల్ కోర్టులు ఇలా 3 వచ్చినాయి. అంటే ఒక మహిళ 498A కేసు పెడితే ఆమె ఇప్పుడు 3 చోట్లకు తిరగాలి. ఒకటి పోలీస్ స్టేషను, రెండోది క్రిమినల్ కోర్టు, మూడోది ఫ్యామిలీ కోర్టు. ఎందుకంటే ఒక సెట్ అనమాట. మళ్ళీ డీవీసీ వేస్తే డీవీసీకి వేరే కోర్టు. ఓకే, యాక్చువల్గా ఈ 498A చట్టం కిందికి అంటే తను ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తుందో ఈ చాలా పరిస్థితి అంటే విషమించింది అనుకున్నప్పుడే అమ్మాయి అక్కడికి వెళ్ళి వేయడం జరుగుతుంది కేసు. అలాంటి సందర్భాల్లో కూడా ఇలా 3 చోట్ల తిరగడం అనేది చాలా కష్టతరం కదా, మరి ఎలా దీన్ని జీవితాలు పాడైపోతున్నాయండి. 2010లో 498A పెడితే ఈ రోజుకి 2015 5 years అయింది. ఆ 498A కేసు ట్రయల్ కి రాదు, విచారణకి రాదు. అక్కడ హస్బెండ్ డైవోర్స్ కి ఫైల్ చేస్తాడు, ఇక్కడేమో ఈమె రెస్టిట్యూషన్ అని కలిసి ఉండాలని ఈమె పిటిషన్ వేస్తుంది. తర్వాత క్రిమినల్ కోర్టులో 498A కేసు నడుస్తుంటుంది. ఒక చోట ఏమో మేడ్చల్ కోర్టులోనేమో మీకు డీవీసీ కేసు నడుస్తుంటుంది. అదే కనుక ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఆమె జాబ్ పోయినట్టే, హస్బెండ్ కనుక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ హస్బెండ్ జాబ్ పోగొట్టుకున్నట్లే. ఇప్పుడు ఏమైతుంది, 498A కేసు పెట్టగానే నంబర్ 1 పోలీస్ స్టేషన్స్ లో పోలీసుల కంటే కూడా పై చేయి ఈ రాజకీయ నాయకులు అయిపోయింది. ఓకే సార్, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం ఒక కాలర్ తర్వాత. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీదేవి మేడం, మా అమ్మాయి గురించి మాట్లాడాలి మేడం. ఓకే, మాట్లాడండి. ఇది మా అమ్మాయిది పోయిన సంవత్సరం కేసు అయింది మేడం. మా అమ్మాయి పెళ్ళైన ఒక 2 నెలలకి చాలా ప్రాబ్లం చేశారు వాళ్ళ ఇంటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు. అయితే మేము చూసాము 2-3 సార్లు పంచాయతీలు అయినాయి, అన్ని అయినాయి మేడం. అబ్బాయికి తల్లి లేదు, 2 భార్యలు అన్నట్టు వాళ్ళ నాన్నకి. అయితే మేము చూసాము అమ్మాయికి చాలా బాధలు పెట్టారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మళ్ళా వాళ్ళ పెద్దమ్మ. అబ్బాయి అయితే మన మాట విన్నాడు మేడం, మొత్తం వాళ్ళ చేతిలోనే మంచి కావాలని చేసుకొని మాకు చాలా ఇబ్బంది పెట్టారు అమ్మాయిని. అయితే మేము చాలా నచ్చచెప్పి చూసాం మేడం. 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా అయింది, చెప్తే మంచిగా చూసుకుంటామన్నారు. మెయిన్ గా బావ, అత్త, అతని ఆడాలి మేడం చాలా టార్చర్ పెట్టారు మేడం అమ్మాయిని. మాకు ఇంటికి రానియకుండా, అమ్మాయికి చెప్పకుండా బావ కూడా లైంగికంగా వేధించారు మేడం. అమ్మాయి ఏంటంటే అమ్మాయి ఇష్టం లేదు వాళ్ళకి మెయిన్ గా. మీరు ఏం కేసు పెట్టారు వాళ్ళ మీద మేడం? ఏం కేసు పెట్టారు వాళ్ళ మీద? పోలీస్ స్టేషన్ 498A పెట్టారా? అవును మేడం. ఓకే, సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్? కేసు అయింది మేడం మీద, 5 మంది మీద పెట్టాము. అయితే ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు మేడం. వాళ్ళైతే మంచిగా ఉన్నారు, మా బయటికి మాత్రం అలా చేస్తాం ఇలా చేస్తామని అమ్మాయి ఏదైనా కనపడ్డా మేము డైవర్స్ ఇస్తాము, మాకు అవసరం లేదు అని చాలా వరకు మాటలు ఇప్పిస్తున్నాయి. మేము ఏంటంటే చాలా వరకు కలిసి ఉండాలని చూస్తున్నాం మేడం. ఇప్పటికీ కలిసి ఉండాలని అనుకుంటున్నారా మీరు? అవును మేడం, మా అమ్మాయికి ఎప్పటికైనా పంపించాలని అనుకుంటున్నాం. ఏంటంటే అబ్బాయి మన మాట విన్నాడు మేడం, అబ్బాయి కావాలని చేసుకున్నాడు, కానీ వెనక ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తున్నారు మేడం. ఓకే, గోపాలకృష్ణ గారు చెప్తారు, వినండి అమ్మా. ఇప్పుడు మీ కేసుకి మీ భార్యాభర్తల మధ్యలో గనక ఎవరైనా వచ్చి ఇంటర్ఫేర్ అవుతుంటే, వాళ్ళ బావగారు కానీ లేకపోతే అబ్బాయి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఇంటర్ఫేర్ అవుతుంటే మీరు ఫ్యామిలీ కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్ ఫైల్ చేసి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు రాకుండా మీరు కోర్టు ఆదేశాలు పొందొచ్చు, నంబర్ 1. తర్వాత పోలీసులు వినండి, వినండి. కేసు బుక్ చేసిన తర్వాత హస్బెండ్ని ఏదో ఫార్మల్గా 1-2 రోజులు జైలుకి పంపిస్తున్నారు. తర్వాత అబ్బాయికి కూడా 1-2 రోజులు బెయిల్ తీసుకొని వచ్చేస్తున్నాడు. మిగతా వాళ్ళకైతే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. తర్వాత ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత 60 రోజుల లోపల పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ పోలీసులు ఈ మధ్య 2 సంవత్సరాలైనా
3 సంవత్సరాలైనా ఆ ఛార్జ్ షీట్ విషయం మర్చిపోతున్నారు. వాళ్ళు ఫైల్ చేయట్లేదు. వాళ్ళని అడిగేటువంటి యంత్రాంగం మన దగ్గర లేదు. ఏ కేసులో ఎవరు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అనేటువంటిది ఈ తూతూ మంత్రంగా మీటింగ్లు అవుతున్నాయి సిపి ఆఫీస్లో. కానీ నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయట్లే. ఏదో డెకాయిటీ కేసులోనో మర్డర్ కేసులోనో కొంచెం ఈ వార్తాపత్రికల మాధ్యమంలో కానీ టీవీల్లో కానీ వచ్చినటువంటి ఈ ప్రాముఖ్యత పొందిన కేసులో తప్ప మామూలు 498A కేసు అంటే ఇప్పుడు అసలు ఇంకా కేసు కానట్టే అయిపోయింది. సొల్యూషన్ ఏమంటారు మీరు? వీళ్ళు ఏం చేయాలంటే కోర్టులో మెమో వేసుకోవాలి. ఆ మేజిస్ట్రేట్ దగ్గర 498A కేసు ఉన్న మేజిస్ట్రేట్ దగ్గర ఒక మెమో ఫైల్ చేసుకొని మా కేసు ఇప్పుడు అయింది, ఈ రోజున ఈ కేసు రిజిస్టర్ చేశారు, ఇప్పటికి ఇన్ని నెలలైనాయి కాబట్టి మీరు ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని మీరు పోలీసుల మీద ఒక కంప్లైంట్ లాగా రాసి మీరు మెమో వేస్తే అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు ఇస్తాడు పోలీస్ స్టేషన్కి, ఈ పలానా క్రైమ్ నెంబర్లో మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. ఇంకా విచారణ అనేది ఒక రకంగా ఈ కోర్టుల ముందుకు వస్తుంది విచారణ. లేకపోతే మీకు ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళైనా 498 తెగదు, విచారణ కూడా రాదు కనీసం. ఓకే, సో మీరు తనకి ఎటువంటి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఆమెమో కలిసి ఉండాలి అని ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. సో మీరు ఎలా మానసికమైన సమస్య కూడా అండి. అంటే భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు కల్పించుకోవటం వల్ల ఇది మానసిక చికిత్స ద్వారా నయం అవుతుందండి. అంటే కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట ఇద్దరు తరపు. ఎందుకంటే వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తే వీళ్ళు వినరు. ఒక అంటే నాన్ జడ్జిమెంటల్ గా ఉండేవాళ్ళు మధ్యవర్తి, అంటే నిజంగా ఎటువైపు తీసుకోను అన్బయాస్డ్ గా వాళ్ళ కౌన్సిలర్స్ అయితే అలా ఉంటారు కాబట్టి వాళ్ళైతే వెంటనే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసుల ద్వారా సార్ చెప్పినట్టు ఎన్నో సంవత్సరాలు పడుతుంది, కానీ కలిసి ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి చట్టపరంగా సమస్య పరిష్కారం అవటం అరుదు. మానసిక సంప్రదింపులు చికిత్సలు దీని ద్వారా మాత్రం తప్పకుండా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడు పరిష్కారం కూడా తేలిగ్గా దొరుకుతుంది. క్లిష్టమైపోయిన కొంతకి ఎక్కువ మంది ఉంటారు, దీన్ని చట్టపరంగా కూడా చాలా చిక్కులు వస్తాయి, మానసికంగా కూడా వ్యధ పొందుతారు, మళ్ళీ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, ఇవన్నీ క్లిష్టమైపోతుంది సమస్య. అలా కాకుండా ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే మనకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు నాన్ జడ్జిమెంటల్ గా ఉంటారు, ఎటువైపు తీసుకోరు, అసలు తప్పు ఎక్కడుంది, ఈ అవగాహన లోపం ఎక్కడుంది. సో వీళ్ళు ఒక కౌన్సిలర్ ని అప్రోచ్ అవుతే కూడా 100% త్వరగా నయమైపోతుంది. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఈ ఇద్దరి మధ్యన భార్యకి సపోజ్ ఏమన్నా డబ్బులు ఇప్పియాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొంత డబ్బులు డిపాజిట్ చేస్తారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఈ అమ్మాయికి చేసి వీళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్స్ తీసుకుంటున్నారు. ఆ ఎంత మొత్తం తీసుకున్నారో భార్యకి తెలియదు, ఆ భర్తకి చెప్పరు. ఆ భర్త దగ్గర 15 లక్షలు తీసుకుంటే ఈ అమ్మాయికి అందేది 3 లక్షలు, మధ్యలో 12 లక్షలు వీళ్ళు బ్యాంకులో వేసుకుంటారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు పొద్దున కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయని కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. ఈ రకంగా వీళ్ళ జోక్యం ప్రతి కేసులో కూడా మీరు సిటీ వదిలేస్తే ఇంకా సిటీ దాటారంటే మాత్రం ఈ సెటిల్మెంట్స్ చాలా ఎక్కువైపోయినాయి. పోలీసులు అయితే అసలు పాత్ర లేనే లేకుండా పోతుంది. సో నెక్స్ట్ కాలర్ వెయిటింగ్ అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో మేడం, అదే మేడం నేనే లైన్ లోనే ఉన్నాను మేడం. మేము టీవీసీ వేయాలనుకుంటున్నాం మేడం, కొంచెం వాళ్ళ మీద మాకు కొంచెం పరిష్కారం చెప్పండి. నాకు కొంచెం ఇప్పుడు దాకా చెప్పారు కదమ్మా పరిష్కారము, ఇద్దరు చెప్పారు. అంటే టీవీసీ కేసు వేస్తే కొంచెం వాళ్ళు ఏమన్నా రాజీకి వస్తారేమో అని మేము ఆలోచిస్తున్నాం మేడం, ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ కోర్టులో అయితే కేసు వేశారో ఆ క్రిమినల్ కోర్టులోనే ఈ డీవీసీకి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు అక్కడ మీకు లభ్యమవుతారు. వాళ్ళని ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటారు. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఒక సూపరింటెండెంట్ ప్రతి కోర్టులో కూడా వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని కలిస్తే మీరు కనుక వాళ్ళకి ఒక కంప్లైంట్ ప్రొఫార్మా ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంది. ఆ ప్రొఫార్మా మీద కనుక మీరు కంప్లైంట్ అది రాసిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే మ్యాజిస్ట్రేట్కి ఒక లెటర్ లాగా రాసి దాన్ని డీవీసీ కేసు లాగా వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. అప్పుడు డీవీసీ కనుక రిజిస్టర్ అయిన తర్వాత మీరు డీవీసీలో మీరు మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే రెసిడెన్స్ కోసం కానీ మీరు పిల్లవాళ్ళ ఖర్చు కానీ ఏమైనా సరే మెయింటెనెన్స్ కాకుండా మెయింటెనెన్స్కి ప్యారలల్గా మీరు డీవీసీ కూడా కేసు వేసుకోవచ్చు. దీంట్లో మీకు భరణం వస్తుంది, తప్పకుండా వస్తుంది డీవీసీలో. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిటింగ్ అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం 2011లో అయిందండి. ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా లక్ష్మి గారు. 2011లో మ్యారేజ్ అయింది.
ఓకే 2-3 months బాగానే ఉన్నారండి అక్కడ మా ఇన్-లాస్ హస్బెండ్. తర్వాత 3 months నేను ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తనకి ఇష్టం లేదు యాక్చువల్గా. నేను జాబ్ చేసేదాన్ని. ఆ ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల నేను మానేయాల్సి వచ్చిందండి. అది తనకి నచ్చలేదు. కానీ అన్ని అది మానేశారండి. ఇంకా నన్ను సరిగా చూసుకోలేదు. అప్పుడు ఏమైందంటే మా ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడి ఇంకా నన్ను డాక్టర్ కి కూడా చూపించలేదండి. వాళ్ళు అక్కడే ఉన్నాను, చూపించలేదు. ఇంకా పేరెంట్స్ కి చెప్పిన తర్వాత పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు నాకు ఇంకా తనేమో మెసేజ్ ఎత్తి పెట్టాడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇలా నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, అది నా వల్ల కాదు, నువ్వు అంత రాంగ్ గా ఉన్నావు అది ఇది అని. అది ఏం లేదండి, నా మీద కోపంతోని జాబ్ చేయట్లేదు అని ఒక కారణంతోని అవన్నీ అలా చేశాడు. ఓకే, మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నారు మరి? ఏంటండి? మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నారు? అప్పుడు ఇమీడియట్ గా నేను పేరెంట్స్ కి చెప్పానండి. వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, మా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు బాగాలేవు కదమ్మా, అంటే ప్రెగ్నెన్సీ కదా, ఇలా నువ్వు ఫీల్ అవ్వద్దు, అది నీకే ఎఫెక్ట్ అవుతుంది, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, సో కొంచెం కామ్ గా ఉండమ్మా అది అన్నారు. సో నేను కూడా కామ్ గానే ఉన్నాను మేడం. తర్వాత మధ్యలో 8th month లో అలా వచ్చి నేను రాంగ్ చెప్పాను, తప్పైందని మళ్ళీ తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, అక్కడే ఉన్నాను. నాకు డెలివరీ కూడా అక్కడే అయ్యింది. అంటే నేను ఉండేది వేరే ఊరు నిజామాబాద్, కానీ ఇక్కడ హైదరాబాద్ లోనే చేయించాలి, అమ్మాయి ఇక్కడ పంపం ఏమంటే ఇక్కడ చేయించాం మేడం. ఆ తర్వాత ఇంకా పాప పుట్టింది. పాప పుట్టడం కూడా ఇష్టం లేదండి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా ప్రాబ్లమ్స్. పాప కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి కూడా వాళ్ళు ఇది చేసి నన్ను ఇంటికి పంపించారు. మళ్ళీ నిజామాబాద్ పంపించారా? అవునండి, పంపించారు. ఇంకా ఎలాగో డెలివరీ అయింది కదా అని పేరెంట్స్ ఇప్పుడు పాప ఉంది కదా అని తీసుకెళ్లిపోయారండి. అక్కడ ఉన్నాను. తర్వాత ఇలానే అసలు మాట్లాడకపోవడం, నాతో సరిగా ఉండకపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు నేను వచ్చిన తర్వాత పాపని తీసుకొని వచ్చానండి. నన్ను కొంచెం వీలైనంత క్రిస్పీగా చెప్పడానికి ట్రై చేయండి. 4 years విషయం చెప్పడం అంటే కష్టం కదా, కొంచెం ఫాస్ట్ గా చెప్పండి. నెక్స్ట్ అసలు ఏం చేశారు? ఇప్పుడు మీరు ఏం స్టెప్ తీసుకున్నారు లక్ష్మి గారు? నన్ను ఇంట్లో బయటకు గంటేశారండి. ఓకే, మీరు కేసు పెట్టారా వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళు మీ ఎలా? 498 కేసు పెట్టానండి యాక్చువల్లీ. ఓకే ఓకే, అది పెట్టాను. నన్ను ఇంట్లో నుంచి పాపతో సహా బయటకు గంటేశారు. అది 498 కేసు పెట్టాను. మొన్నే ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఇంకా డీవీసీ కూడా వేశాను, కానీ డీవీసీ నడుస్తూనే ఉంది, ఏమీ జరగట్లేదు. దాని గురించి అడుగుదామని. అదే ఇప్పుడు మీరు డీవీసీ కేసు పెట్టారు, 498A పెట్టారంటున్నారు కాబట్టి 498A కేసులో మీరు ఎవరెవరినైతే సాక్షులుగా పెట్టారో ఇప్పుడు ఆ సాక్షులందరినీ మీరు ఒకసారి కలిసి వాళ్ళు ఏదైతే మీరు పోలీసుల ముందు వాళ్ళు 161 స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ రేపు కోర్టులో కూడా చెప్పాలి. వాళ్ళు ఆ చెప్తేనే ఈ కేసు నిలబడుతుంది, లేకపోతే కేసు కొట్టేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ప్రైవేట్గా ఎవరినైనా ఒక లాయర్ని పెట్టుకోండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీద మీరు పూర్తిగా డిపెండ్ కాకండి. మీరు కనుక వేరే లాయర్ని, ప్రైవేట్ లాయర్ పెట్టుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వీళ్ళు అసిస్ట్ చేసేటట్టుగా పెట్టుకుంటే ఆ వచ్చిన సాక్షుల్ని ప్రాపర్గా వాళ్ళని ఎగ్జామినేషన్ చేస్తే కనుక, క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఆ దోషులకి శిక్ష పడుతుంది. లేకపోతే 498 కొట్టేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం ఉంది. అట్లాగే డీవీసీ కేసు కూడా అంతే. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి అతి త్వరలో మీకు 498 కేసు విచారణ ప్రారంభమవుతుంది. డీవీసీ కేసులో కూడా వాళ్ళు కౌంటర్ వేస్తే కనుక మీరు ఆర్గ్యుమెంట్ చెప్పి మీ తరఫున మీరు అడిగినటువంటి ఏవైతే రిలీఫ్స్ ఉన్నాయో సెక్షన్ 18 కానీ 19 కానీ 20 కానీ 21 27 దాకా ఉన్నాయి సెక్షన్లు. మీకు ఏ రిలీఫ్ కావాలో ఆ రిలీఫ్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాదే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు కోర్టులలో పొద్దున 10:30కి కోర్టుకు వెళ్తే ఈ ఫ్యామిలీ కోర్టులో మధ్యాహ్నం 3:30 దాకా కాల్ వరకే జరుగుతుంది. కేసులు పిలవడానికే సరిపోతుంది 3:30 దాకా. ఇంకా 3:30 నుంచి ఒక గంట సేపు టైంలో 1 or 2 కేసుల్లో విచారణ వస్తుంది. ఇలాగా జరిగి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ లోపల ఈ బాధ అంతా ఎందుకని చెప్పి చివరికి బలవంతంగా కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి అమ్మా, అడగండి లక్ష్మి. డీవీసీ వేసాను కదండి, అయితే నేను నా తరఫు నుంచి నాకు కట్నము ఇచ్చారు, అది ఇంకా డౌరీ, ఇంకా నాకు నా పేరు మీద కారు ఉందండి, నా పేరు మీద కారు వాళ్ళ దగ్గరే ఉంది.
అది అవన్నీ నాకు అంటే మళ్ళీ పాపకి ఇస్తారా అండి అవి? అవి మీరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసుకోవాలండి. ఇందాక మీకు కొన్ని రిలీఫ్స్ అని చెప్పారు కదండి, ఇవన్నీ దాంట్లో రాదు అది. ఓకే, మీరు అవి కావాలంటే మీకు కావాల్సినటువంటి ఇచ్చిన కట్నం వాపసు రావాలి, కారు ఇస్తే కారు వాపసు రావాలి, ఇల్లు వాళ్ళ పేరు మీద వస్తే ఇల్లు బ్యాక్ రావాలంటే మీరు ఫ్యామిలీ కోర్ట్ లోపల హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24, 27 ఈ రెండింటి కింద మీకు రిటర్న్ ఆఫ్ గోల్డ్ ఆర్టికల్స్ కానీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ స్త్రీదని కానీ ఏమన్నా కానీ మీరు అడగండి, అక్కడ మీకు రిటర్న్ చేస్తారు. అక్కడ కోర్ట్ ఫీజు కూడా తక్కువ, ఫ్యామిలీ కోర్టులో 10 రూపాయల కోర్ట్ ఫీజు. కాస్త ఫ్యామిలీ కోర్టులో ఏంటంటే జడ్జి ఎవరైతే కూర్చుంటారో ఆయన ర్యాంక్ డిస్ట్రిక్ట్ జడ్జి ర్యాంక్ కాబట్టి ఆయనకి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది. అక్కడ మీకు ఎక్కువ మేలు జరుగుతుంది డీవీసీ కంటే కూడా. ఓకే, సో మీరు చెప్పండి వీళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి? వినండి, మీరు చెప్పేది వినండి. హలో, ఇంకా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారమ్మా, మీరు తొందరగా చెప్పండి. ఇప్పుడు సమస్యను పెద్దగా చేస్తున్నారు కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే కుటుంబ సమస్యలు చట్టపరంగా పరిష్కారం పొందాలంటే ఎంతో మానసిక వ్యధ, డబ్బులు ఖర్చు అవుతాయి. కలవాలనుకుంటే అది వేరే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క రీతి వల్ల నయం అవుతుంది. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోర్టుకు తీసుకెళ్తే అది సమస్య పెద్దదవుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో మానసికంగా ఎంత బాధపడతారు, 2 పార్టీస్ బాధపడతాయి. అప్పుడు మళ్ళీ కలిసే అవకాశమే లేదు. అంటే కలిసి ఉండాలంటే అసలు అది మొత్తం వేరే పద్ధతిలో వెళ్ళాలి. చర్చల ద్వారా ఇరు కుటుంబాలు చర్చించుకోవాలి, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి, మధ్యవర్తుల ద్వారా చర్చించుకోవాలి. ఇవన్నీ అయినా కూడా కలవని పరిస్థితుల్లో ఇంకా అసలు ఏముంటుందంటారు? ఏమంటారంటే ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈవెన్ కలిసి చర్చలు చేయాలంటే కూడా ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎదురు కూర్చొని చేసుకుంటే అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పంచాయతీ పంచాయతీలో 10 మందిని వీళ్ళు ఒక 20 మంది పట్టుకొస్తారు. అక్కడ అసలు సమస్య వదిలిపోయి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు కొడుకు కావడం. దీనివల్ల అసలు ఈ భార్యాభర్తల మధ్యన పర్మనెంట్ గా అగాధం ఏర్పడుతుంది. ప్రతి చర్చకి ఒక మాధ్యమం ఉంటుంది, అలా జరగాలి. కానీ పబ్లిక్ చేసేస్తే కుటుంబ పరువు పోతుంది కదా, అదే అసలు ఎవరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో హలో, ఓకే. సో ఇందాక మీరు చెప్పారంటే చర్చలు చేస్తే మన కుటుంబం వరకే ఉంటుంది పరువు, కుటుంబ సభ్యులు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఉండి చేసుకోవచ్చు అని చెప్పేసి. అలా కాకుండా వీళ్ళు పబ్లిక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వీళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటారు? అంటే ఎవరో వచ్చేసి సలహా ఇస్తారు, సరైన సలహా ఉంటుంది. ఇప్పుడు జబ్బు వస్తే సరైన మందు వేస్తేనే తగ్గుతుంది, తప్పు డాక్టర్ వేస్తే అది పెద్దదైపోతుంది. సర్జరీ చేయాలంటే ఒక నిపుణులతో చేయించుకోవాల్సిందే. ఈ కౌన్సిలింగ్ అనేది నిపుణులు చేసే చికిత్స, సంప్రదింపులు. అది ఎవరు పడితే వాళ్ళు చేస్తే సమస్య పెద్దదైపోతుంది. అప్పుడు కోర్టుల దాకా వెళ్తుంది. కోర్టుల దాకా వెళ్తే సార్ చెప్పిన ఇంకా డీప్ అయిపోతుంది. అది కుటుంబానికి సంబంధించిన కాదు, బయట వేరే గవర్నమెంట్ తోనో లేకపోతే వేరే కుటుంబంతో చేసుకోవచ్చు. ఎందుకంటే చర్చల ద్వారా అవ్వదు కాబట్టి. ఇది ముఖ్యంగా కుటుంబ సమస్యలు చర్చల ద్వారా మానసికంగా నిపుణుల ద్వారా ఉంటుంది. నా కుటుంబం అన్న అవగాహన ఉంటే కనుక అది ఇక్కడ దాకా రాదు, పరిష్కార మార్గం ఉండాలి. ఇప్పుడు కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 200/2015 అని ఒక కేసు రిజిస్టర్ అయింది, 498. ఇందులో ఏమైందంటే అమ్మాయి తరఫున ఆ లోకల్ ఎమ్మెల్యే చుట్టమవుతాడంట అమ్మాయికి. ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే ఎంటర్ అయినాడు, ఆ కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఇంకా వీరంగం ఈ అబ్బాయి మీద నిన్న ఆదివారం నాడు కామారెడ్డి నుంచి ఒక 25 మంది సభ్యులు వచ్చి ఈ అబ్బాయి ఇంటి మీద దాడి. మళ్ళీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్. నేను ఇందాక చెప్పినట్టుగా అసలు ఈ కుటుంబ సభ్యులు భార్య భర్త మాట్లాడుకోవడం, వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకోవడం లేదు. ఇంకా ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎమ్మెల్యే ఎంటర్ అయినాడు, ఆ ఎమ్మెల్యేతో పాటు ఒక 30 మంది ఇంకా ఈగో ప్రాబ్లం, నువ్వా నేనా గొప్ప అనేది వచ్చేటప్పటికి ఏమైంది చివరికి ఇప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు 1 year అయింది, 10 days అయింది, 1 year దాటి. ఇప్పుడు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసామన్నమాట. అంతే కదా. కాబట్టి ఇంకా ఎంతంటే 35% మ్యారేజెస్ డైవర్స్కి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ కాలర్ రైటింగ్ అండి, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చెప్పండి. నెల్లూరు నుంచి. ఓకే, స్పష్టంగా మాట్లాడండి. హలో, మాట్లాడండి. నెల్లూరు నుంచి. ఓకే, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వింటున్నారు సార్ కూడా. ఏం లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డైవోర్స్ తీసుకుంటే భరణం దాని డీటెయిల్స్ తెలుసుకున్నాం. భరణం గురించి అవునా? ఓకే, అదే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంత అమౌంట్ ఇచ్చి అది. ఇది మీ గురించి అడుగుతున్నారా, ఇంకెవరి గురించి అయినా అడుగుతున్నారా? నేను అంటే జస్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నారా?
లేదు మేడం, మా ఫ్రెండ్ డీటెయిల్స్ తెలుసుకున్నాను కరెక్ట్ గా. అతను డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడా? హలో, ఓకే అండి, మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఈ భరణం అనేది 2 రకాలుగా ఉందండి. ఒకటి సెక్షన్ 125 క్లాజ్ 1 సిఆర్పిసి కింద భర్త గనక భార్యని నిర్లక్ష్యం చేసి ఆమె యొక్క పోషణ చూసుకోకపోతే మెయింటెనెన్స్ అడగడం ఒక పద్ధతి. అది క్రిమినల్ కోర్టు లోపల మీరు 125(1) సిఆర్పిసి కింద పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. అదే గనక మళ్ళీ మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద కనుక మీరు డీవీసీ కేసు పెట్టుకుంటే ఆ డీవీసీ కేసులో మీకు భరణం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మెయింటెనెన్స్లో మీకు మంత్లీ 3,000 రూపాయలు 5,000 రూపాయలు ఇలా అతని యొక్క హస్బెండ్ యొక్క శాలరీని బట్టి ఎంత శాలరీ వస్తుందో చూసి దాంట్లోపల హస్బెండ్ యొక్క ఎక్స్పెండిచరు ఆయన కట్టాల్సినటువంటి ఇంటి లోన్లు అవి తీసేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఆదాయంలో కొంత భాగాన్ని భార్యకు కానీ పిల్లలకు కానీ ఇస్తారు. అక్కడ మీకు చాలా తక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అదే మీరు డీవీసీ కేసు వేసుకుంటే ఈ మధ్య స్టైల్ అయిపోయింది. ఒక్కొక్కరు 50 లక్షలు 70 లక్షలు 90 లక్షలు ఇట్లా డీవీసీ అమౌంట్స్ అడుగుతున్నారు. అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది, 50 లక్షలు అడిగితే కనీసం 10 లక్షలు 15 లక్షలు గ్రాంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డీవీసీలో మెడికల్ కానీ ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ డ్రెస్ కానీ ఈ తర్వాత ఈ పండగలు పబ్బాలు వస్తే వాటికి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా భార్యకి తర్వాత పుట్టిన సంతానానికి వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఈ డీవీసీలో కోర్టులో అవి గ్రాంట్ చేస్తున్నారు. మీరు 2 కూడా వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, ఇటు డీవీసీ కూడా ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా మీకు మ్యారేజ్లో ఖర్చు పెట్టి మ్యారేజ్లో ఇచ్చిన ఆర్టికల్స్ వాపస్ రావాలంటే దానికి మీరు ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ 27-24 కింద మీరు రిటర్న్ ఆఫ్ గోల్డ్ ఆర్టికల్స్ అని రిటర్న్ ఆఫ్ డౌరీ అమౌంట్ అని వాటిని కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. డౌరీ అలాగే గోల్డ్ ఆర్టికల్స్ అన్నారు కదా, ఈవెన్ కాంపెన్సేషన్ లాగా ఇంకా ఏమైనా కాంపెన్సేషన్ కావాలంటే 498A లో కాంపెన్సేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వినకొండ నుంచి సద్దాం హుసేన్ నా పేరు. ఓకే హుస్సేన్ గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. ఏం లేదు మేడం, మా వైఫ్ ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం, అక్కడి నుంచి రావట్లేదు. అంటే వాళ్ళు ఇట్లా విడాకులు తీసుకోవడానికి ప్రపోజ్ చూపించట్లేదు, కాపురం చేయడానికి రావట్లేదు మేడం. ఇది కోర్టులో ఏ విధంగా మనం కేసు ప్రొసీడ్ అవ్వాలి అని 1 year అయింది మేడం. చిన్న పిల్లోడు అక్కడే తీసుకెళ్లి పెట్టుకుంది. కోర్టులో అంటే మీరు ఏమి అంటే ఏమైనా సంప్రదింపులు అయ్యాయా, మీరు వెళ్ళి అడగడం కానీ ఏదైనా జరిగిందా? అడగడం అన్ని జరిగినాయి అమ్మా, వాళ్ళు పంపించిన అంటున్నారు. రీజన్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు పంపించమంటున్నారు? రీజన్ అయ్యి అత్తమామలు ఏదో టార్చర్ పెడుతున్నారు అని చెప్తూ వస్తున్నారు. మీరు జాయింట్ ఫ్యామిలీనా? అది జాయింట్ కాదమ్మా, జాయింటే. సరే మాట్లాడండి, గోపాలకృష్ణ గారు చెప్తారు, వినండి. మీరు ముందుగా ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి అమ్మాయికి. ఒక లాయర్ ద్వారా లీగల్ నోటీస్ ఇప్పించి అకారణంగా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు ఒక 15 రోజులో లేకపోతే ఒక నెలలోనో తిరిగి రావాలని చెప్పి మీరు ఒక లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించండి. ఆ నోటీస్ పంపించిన తర్వాత కూడా ఆమె రాకపోతే మీకు విడాకులు తీసుకోవాలంటేనేమో మీకు ముస్లిం పర్సనల్ లా ఉంది. ఆ మొహమ్మడన్ యాక్ట్ ప్రకారంగా మీరు ఒక ఖజాత్, ఆఫీస్ ఆఫ్ ది ఖజాత్ అని ఒక సంస్థ ఉంది. ప్రభుత్వ అధికారి, అందులో ఆర్డీఓ స్థాయి అధికారి ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి దాని పద్ధతి కనుక తలాక్ పద్ధతి పాటిస్తే మీకు తలాక్ వస్తుంది. అలాగే మీకు అమ్మాయికి తలాక్ కావాలంటే ఆమెమో కులా అంటారు, ఆమె సపరేట్గా ఆ కులా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుంది. లేదు మీరు అమ్మాయి కలిసి నా దగ్గరికి వచ్చి ఉండాలంటే మాత్రం మీరు ఫ్యామిలీ కోర్టులో రెస్టిట్యూషన్ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని డైరెక్షన్ ఇస్తారు, అమ్మాయి వచ్చి మీతో కాపురం ఉండడానికి ఆస్కారం ఉంది. ఓకే శారద గారు, మామూలుగా మనం అమ్మాయిలు ఎక్కువగా కలిసి ఉండడానికి ఇష్టపడటం చూస్తూ ఉంటాం. ఈ కేసులో చూస్తే పాపం తను అమ్మాయి రావాలి అనుకుంటున్నారు. సో ఎందుకు అట్లా ఉంది అంటారు? అది అంటున్నారు కదా, జాయింట్ ఫ్యామిలీలో అత్తమామల యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండటం వల్ల మానసికమైన సమస్యలు ఎంత సున్నితంగా ఉంటాయంటే ఒకలాంటి ధిక్కారంగా చూసినా కూడా వాళ్ళు మానసికంగా ఎంతో తీవ్రంగా దెబ్బతింటారు. సో ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే అది సింపుల్ గానే ఉంటుంది. మిగతా మరుదులు అత్తలు మామలు ఉండేటప్పటికి ఒక్కొక్కళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ ఒక్క అమ్మాయి కొత్త ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవ్వాలంటే చాలా కష్టం. అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కుటుంబాల్లో, జాయింట్ ఫ్యామిలీస్ లో.
అవగాహన లేకపోతే. సరిగ్గా అడ్జస్ట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఆమెకి ఇష్టం లేనప్పుడు విడిగా ఉండొచ్చు కదా, హస్బెండ్ అండ్ వైఫ్. తక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. అత్త మామల మరుదులు ఉంది, తప్పకుండా ఉంది. మానసికంగా మనం పరిష్కరించుకోవాలంటే సమస్యలు చాలా సులువు, ఎందుకంటే అవగాహన ఉంటే సరిపోతుంది. ఇక్కడ నచ్చకపోతే వేరే ఉండండి, అయిపోతుంది. ఈ మేడం గారు చెప్పినట్టుగా గోరఖ్పూర్ ఈ మన ఇండియాకి చాలా ఆల్మోస్ట్ ఒక కార్నర్. అక్కడికి ఒక ఇట్లాగే 498A కేసులో ఒక అమ్మాయి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హస్బెండ్ వదిలేసి జనరల్ కిరాణా షాప్ నడిపేవాడు. అతను ఏం చేశాడు, షాప్ మూసేసుకొని గోరఖ్పూర్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, నీ సావు నాకు నా దగ్గర రావద్దని. సరే ఇట్లాగే కాంటాక్ట్ చేసి నా దగ్గరకు వస్తే ఈ అమ్మాయిని తీసుకొని నేను గోరఖ్పూర్ వెళ్ళాను. వాళ్ళది ఏంటంటే అక్కడ యాదవుల కుటుంబం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో అత్త, పెద్ద కోడళ్ళు, ఇంకా 2-3 కోడళ్ళు ఉన్నారు. ఈమె లాస్ట్ కోడలు అనమాట. వాళ్ళు ఏమంటారంటే అందరూ సమానంగా పనిచేయాలి. పెద్ద కోడలు అంటూ నేను ఇల్లు ఉడుస్తాను కదా, నువ్వు కూడా ఊడవాలంట. ఇవాళ నువ్వు ఊడిస్తే నేను రేపు ఊడవాలి. ఈ అమ్మాయి ఏమో చదువుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి అంటుంది నేను ప్రెగ్నెన్సీ ఉందని, ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఊడవని అంటుంది. వాళ్ళు కొట్టడం, అమ్మాయిని విపరీతంగా మానసికంగా కొట్టడం. వీళ్ళ ఇంటి పక్కనే దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఒక రాజకీయ పార్టీ, పెద్ద రాజకీయ పార్టీ అక్కడ లోకల్గా వాళ్ళు వచ్చేయడం ఇంకా ఈ అమ్మాయిని ఇంకాస్త వేధింపులకు గురి చేసేసి భయపెట్టి ఆ ఇంట్లో బలవంతంగా సంసారాన్ని చేసేటట్టుగా వాళ్ళు చేయటం. ఇంకా అమ్మాయికి అమ్మ గాని నాన్న గాని వేరే మనుషులు లేరు, ఇంకా ఆమె తప్ప ఇంకా వాళ్ళకి చుట్టాలు ఎవరు లేరు. ఇంకేం చేస్తుంది బలవంతంగా. అప్పుడు ఏదో ఒక హెల్ప్ లైన్ నంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్తే వాళ్ళు నన్ను కూడా బెదిరించారు అక్కడ లోకల్ వాళ్ళు. ఎందుకంటే మనం హైదరాబాద్ గోరఖ్పూర్ 3000 కిలోమీటర్ల దూరం. అక్కడ పోతే వాళ్ళు లోకల్కి నన్ను బెదిరిస్తే మళ్ళీ మీడియా హెల్ప్ తీసుకొని మీడియా వాళ్ళని పిలిపించా. అక్కడ పెద్ద దుకాణం పెట్టా, మీడియా దుకాణం పెడితే అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఒక బాండ్ పేపర్ రాసిచ్చి మేము సరిగ్గా చూసుకుంటామని. తర్వాత లక్కీగా అమ్మాయి కుటుంబం సెట్ అయిపోయిందండి. సో అదే ఒకవేళ ఇంటర్ఫైరెన్స్ ఉన్నా అది వాళ్ళకు పాజిటివ్ గా ఉండేట్టుగా ఉండాలి తప్ప వాళ్ళని విడదీసేలాగా ఉండొద్దు అంటారు. ఆ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా ప్రెగ్నెంట్ అయింది. ఓకే సరే నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. బహుశా టీవీకి ఏమైనా దగ్గరగా ఉండి మాట్లాడుతున్నారా మీరు? లేదు మేడం, 2012 రిజిస్టర్ మ్యారేజ్ అయింది. అమ్మాయి తరఫున వాళ్ళందరూ వచ్చి 9 months తర్వాత తీసుకొని వెళ్ళారు. అమ్మాయికి నా సంబంధం లేదని రాయించుకొని వెళ్ళిపోయారు. అమ్మాయి అదే లాయర్ నోటరీ ప్రకారం. మీకు 2 years బ్యాక్ రిజిస్టర్ మ్యారేజ్ అయింది, అదే కదా మీరు చెప్తుంది? అయితే అమ్మాయికి మళ్ళీ వేరే పెళ్లి చేశారు మేడం. అది రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా కానీ వేరే పెళ్లి చేశారు. అయితే అమ్మాయిని ఏమన్నా చట్ట ప్రకారమైన చర్య తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఒకసారి అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఒకసారి ఒక అబ్బాయి అమ్మాయికి చట్టపరంగా గనక వివాహం జరిగితే ఆ వివాహం రద్దు కాందే, మగపిల్లలు పుట్టట్లేదని అబ్బాయి పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఈ అబ్బాయి హస్బెండ్ పారిపోయాడు కనబట్టలేదని చెప్పి ఈమె రెండో మ్యారేజ్ చేసుకున్నా 7 సంవత్సరాల దాకా ఆగాలండి వీళ్ళు. ఒకవేళ మైనర్స్ అయి ఉంటే వీళ్ళు మైనర్స్ అయితే ఇంకా సీరియస్ ప్రాబ్లం కదా, చెల్లదు కదా వివాహం. చెల్లదు, అదే వివాహం చెల్లదు. ఆ అమ్మాయికి అప్పుడు వేరే పెళ్లి చేయొచ్చా వాళ్ళు? మెజారిటీ అయిన తర్వాత ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత చేసుకోవచ్చు, ఈ అబ్బాయిని మళ్ళీ చేసుకోవచ్చు మేజర్ అయిన తర్వాత. ఓకే, అప్పుడు అది రెగ్యులర్ అవుతుంది మ్యారేజ్. మైనర్ గా ఉన్నప్పుడు ఆ వివాహం చెల్లదు. 1 year 10 months గ్యాప్ లలో కొంతమంది చేసేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ 10 months ఆగిన తర్వాత మళ్ళీ ఈ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ముందు చేసుకున్న మ్యారేజ్ క్రైమ్ గానే ఉంటుంది. ఆ క్రైమ్ అట్లాగే ఉంటుంది. రిజిస్టర్ అయిన దాంట్లో ఛార్జ్ షీట్ వేస్తారు, ట్రయల్ ఫేస్ చేయాలి. వీళ్ళ అదృష్టం బాగుంటే కాంప్రమైజ్ అవుతుంది, ఇద్దరు ఒప్పుకుంటే. కోర్టులు కూడా చూస్తుంది, సరే హస్బెండ్ అండ్ వైఫ్ మళ్ళీ పెళ్లి చేస్తున్నారు కాబట్టి దాన్ని కాంప్రమైజ్ కి పర్మిషన్ ఇస్తున్నారు. అలాగా. సో ఒక్కసారి మ్యారేజ్ అయితే ఆ వివాహం రద్దు కాంతే రెండో వివాహం అనే సమస్య లేదు. చాలా మంది, నేను చాలా కేసులు చూస్తున్నాను, ఒక వివాహం అయింది, ఈ వైఫ్ ఏమో ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంది, హస్బెండ్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడు. మొదటి మ్యారేజ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే కోర్టు లోపల. ఇప్పుడు డైవర్స్కి వెళ్తే హస్బెండ్ ఏం చేస్తాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఫస్ట్ మ్యారేజ్ డీటెయిల్స్ వేస్తున్నాడు, తెచ్చి కోర్టులో వేస్తున్నాడు. సో ఈమెకి ముందే మ్యారేజ్ అయింది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చెల్లదు. సెకండ్ మ్యారేజ్ చెల్లినప్పుడు అది మ్యారేజే కాదు, దాన్ని నల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేయండి అని. అప్పుడు అమ్మాయికి ఎంత ప్రాబ్లం, అమ్మాయికి అంతే ప్రాబ్లం, అబ్బాయికి అంతే ప్రాబ్లం. కాబట్టి అందరూ గమనించాలి, మగపిల్లలు కలగనంత మాత్రాన రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా డైవోర్స్ ఇవ్వందే ఎక్కడ చట్టంలో లేదు. మొదటి మ్యారేజ్ రద్దు కావాల్సిందే, అది ఏ మతం అన్నా కానీ, ఏ మతంలో చేసుకున్నా కానీ కంపల్సరీగా డైవోర్స్ అవ్వాల్సిందే. అప్పుడే రెండో మ్యారేజ్కి వీళ్ళు అర్హులుగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సంధ్య అండి. మాట్లాడండి సంధ్య.
మేడం నాకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 2 నెలలు అవుతుంది మేడం. అది అక్కడ ఆడబిడ్డ అత్త ఇంకా భర్త అందరు కలిసి టార్చర్ పెట్టింది మేడం ప్రతిరోజు. అయితే నేను భరించలేక మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడం. అది 2 నెలలు అవుతుంది మేడం. అయితే తను ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు, ఒక్కసారి కూడా నన్ను వచ్చి కలవలేదు. ఇట్లా గొడవలు అయితేనే నేను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే నేను తనే మారి వస్తాడేమో అని నేను ఎదురు చూసేటోరికి తనే నా మీద రివర్స్ కేసు వేసేసాడు మేడం. ఏమని తనే నన్ను టార్చర్ పెట్టింది, తనే నన్ను మాటలు అన్నది, అన్ని లేనిపోని మాటలు అన్నది అన్నట్టుగా నా మీద అన్ని అలా నిన్న నోటీస్ పంపించాడు మేడం. ఎంతకాలమైంది మీకు పెళ్ళై? పెళ్ళై 5 years అవుతుంది మేడం. ఓకే, మాట్లాడు సార్, మాట్లాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కేసు పెట్టినంత మాత్రాన మీరు భయపడాల్సింది ఏం లేదండి. మీరు కూడా తిరిగి ఆ అబ్బాయి మీద మీరు కేసు పెట్టచ్చు. పెట్టిన తర్వాత కోర్టు ముందుకి సాక్ష్యాలు వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటి ఆ క్రిమినల్ కేసు పెట్టడంలో అనేది జడ్జి గారు చూస్తారు. అలాగే మీకు ఎవరెవరైతే టార్చర్ పెట్టారో వాళ్ళందరి పేర్లు కనుక రాస్తే కంపల్సరీగా 498A కేసు రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ అదే కనుక డౌరీ కోసం కనుక హెరాస్మెంట్ అయితే మీకు ఈ డౌరీ హెరాస్మెంట్ కింద మీకు సెక్షన్ 3 and 4 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీకు చాలా బ్యాచ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఒక గ్రూప్ అనమాట. ఇవన్నీ కూడా ఎంసీ వేయటము, తర్వాత డీవీసీ కేసు ఒకటం, తర్వాత రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ అని ఇలా చాలా 4-5 కేసులు మీరు ఫైల్ చేయొచ్చు అబ్బాయి మీద. ఆ అబ్బాయి కేసు పెట్టినంత మాత్రాన మీరు భయపడి మీరు ఏడ్చుకుంటూ కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హెల్ప్ లైన్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్ లైన్. ఓకే, గోపాలకృష్ణ గారు మీరు చెప్పండి, యాక్చువల్గా ఎవరైనా ఒక అమ్మాయి ఇట్లాగే కుటుంబ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనగానే వెంటనే ఎందుకు 498A అని చెప్తారు? అసలు ఏమేమి ఉండొచ్చు? ఫస్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, తర్వాత 498A వెళ్ళాలా, ఎలా ఉంటుందంటారు అసలు? అంటే ఇప్పుడు మన సిస్టమ్ ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 498A కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ప్రైవేటు కౌన్సిల్స్ వచ్చేసినాయి, చాలా కౌన్సిల్ ప్రైవేట్ కౌన్సిల్స్. నిన్న ఒక ఫోను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదో NHRC దానికి ఒక చట్టబద్ధత లేదు, పాడలేదు. ఈవిడ ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి అమ్మాయిని ఇంకా బెదిరించడం. నువ్వు కావాలంటే కాంప్రమైజ్ చేసుకో, భయపెట్టడమే, ఇంత ఇస్తా కావాలంటే తీసుకో, లేకపోతే అసలు అది కూడా రాదు. మళ్ళీ ఇది కేసు 10 ఏళ్ళు నడుస్తుంది. ఈ రకంగా వాళ్ళు బెదిరించి ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయిని బలవంతంగా ఒకసారి ఒక రకంగా 498A ఫైల్ చేసేసి కాంప్రమైజ్ కి మళ్ళా వాళ్లే ఫోర్స్ చేసి విత్డ్రా చేయించేటట్టు చేస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఎక్కడ ఇలాంటి అసలు ఏంటి ఒక ప్రకటన చేసి ఈ NHRC అనేది ఏమన్నా ఒక చట్టబద్ధంగా ఏర్పడినటువంటి కౌన్సిలా? ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కాంప్రమైజ్ అని వచ్చేస్తున్నారు. ప్రతి అడ్వకేట్ బోర్డు పెట్టేసుకుంటున్నాడు, మా దగ్గర ఫ్యామిలీ డిస్ప్యూట్ సెటిల్ చేస్తామని. ఎవరిచ్చారు వీళ్ళకి పర్మిషన్స్? సో అసలు అమ్మాయి బాధలో ఉండి ఒక లాయర్ దగ్గరికి వెళ్తే అసలు బాధ లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు 50% కలిసే ఛాన్స్ ఉన్న కేసులో కనుక అమ్మాయి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అసలు టోటల్ 100% డైవర్స్ తీసుకున్నట్టుగానే. ఇంకెందుకంటే ఇప్పుడు అడ్వకేట్ బాధలు అడ్వకేట్కి ఉన్నాయి, ఆయన ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులు అవసరం ఆయనకి. సో వచ్చిన కేసు ఎవడు పోగొట్టుకుని, నేను కూడా పోగొట్టుకుని ఫ్రాంక్ గా చెప్తున్నా. కాబట్టి ఏం చేస్తాం, వచ్చావా తీసేసుకో, నీకు ఎంత కావాలి చెప్పు, కాంపెన్సేషన్ ఇప్పించేస్తా. లేదండి, అవుట్ రైట్ గా అష్యూరెన్స్ ఇచ్చేయడం, నీకు డైవర్స్ కావాలంటే డైవర్స్, రెస్టిట్యూషన్, నీకు ఏది కావాలి చెప్పు నాది ఇప్పిస్తా అనే. అదంటే ఏంటి, దీనివల్ల ఈమెకు వచ్చే లాభం ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఏం చెప్పడం, అక్కడ ఏం చేస్తున్నారు, CCS ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించిన కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఒకళ్ళిద్దరు పాపం జెన్యున్ గా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అందరూ ఉంటారు కదండి, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సొసైటీలో, వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలింగ్ చేసి ట్రై చేసి కలపడానికి చూస్తున్నారు. కొంతమంది జడ్జిలు ఏం చేస్తారంటే ఒక రకంగా ఒక కేసులో ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, CPWD హస్బెండ్. 498A కేసులో ఆ అమ్మాయి ఎంత ముత్తుకున్నా కూడా వినలేదు, చివరికి శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత ఇంకా జాబ్ పోతుందన్న భయానికి మళ్ళీ అమ్మాయితో కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కలిసిపోయి ఇద్దరు ఇప్పుడు హ్యాపీగా సంసారం చేస్తారు. అప్పుడు కేసు అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఇష్యూస్ వాళ్ళకి పుట్టుకొచ్చారు. కాబట్టి ఈ ఛాన్సెస్ ని కొంచెం మనం యాజ్ అడ్వకేట్స్ గా ప్రతి అడ్వకేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కేసు వచ్చిన తర్వాత కేసులో డబ్బులే మనకు కాదు ముఖ్యము, వాళ్ళ భార్యాభర్తల సంబంధం చాలా ముఖ్యము, వాళ్ళని రికన్సైల్ చేయాలి, కలపాలి అనేటువంటి ప్రయత్నం ప్రతి అడ్వకేట్ చేయాలి, ప్రతి కోర్టు కూడా ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి. సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయంటారు? అసలు ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయేదాకా వెళ్ళిపోతున్నారు అంటారు?
అది సార్ చెప్పినట్టుగా లీగల్ సొల్యూషన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఇవ్వలేమండి. ఎందుకంటే ఒక్కసారి 498 BC 8కి పెట్టినా కూడా మానసిక వ్యధ ఎంత ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్. ఒక్కసారి సమస్య బయటికి చెప్పుకోవటం అవుతుంది, లాయర్స్కి తెలుస్తుంది, డబ్బులు కట్టాలి, కోర్టులు డీఫేమ్ అయిపోతారు. అసలు పెళ్లిలో ఉండాలా లేదా అనేది ఫస్ట్ తేల్చుకోవాలి. అక్కడ తెలుసుకోవాలి ఏ పరిష్కారం ఎలా ఉండాలి అని. అంటే కలిసి ఉంటే దాని పరిష్కార మార్గాలు వేరు, విడిపోదామంటే అది కోర్టుకి వెళ్ళాలి. కలిసి ఉండాలంటే మెయిన్గా వెళ్లాల్సింది నాన్ జడ్జిమెంటల్గా ఉండే వ్యక్తుల దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతుంది విత్ ఇన్ 1 సెషన్. ఎందుకంటే హెల్దీ పీపుల్, ఇదే మానసిక జబ్బులు కాదు లాంగ్ టర్మ్ తీసుకోవడానికి. ఏంటి సమస్య ఇది, దీన్ని ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా, అయితే కలిసి ఉండాలంటే మీరు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఒకరికొకళ్ళు అవగాహన ఉండాలి. ఒక ట్రైన్డ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రొఫెషనల్స్. అంతేగాని వాళ్ళ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకునేటట్టు అడ్వకేట్స్ కానీ అలా ఉంటే, పోలీసులు కానీ, బంధం ఊరికే తిరిగిపోతుంది. ఎంతసేపు పడుతుంది మానసికంగా. ఒక కప్పులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసినంటే కొంచెం లావ్ అయిపోయిందని ఆమె ఒక దీని సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ చేసుకొని ఫ్యాట్ పార్ట్ ఏదైతే ఉందో తొడలో అవంతా కూడా తీయించేసుకుంది. అయితే అక్కడ ఏమైందంటే తొడ మీద ఒక మచ్చబడింది. ఈ హస్బెండ్ ఆ అమ్మాయిని ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, నిన్ను వదిలేసి వెళ్తాను, నువ్వు కనుక నా మీద కేసు పెడితే రేపు పొద్దున కోర్టులో నువ్వు ఓపెన్గా నువ్వు నీ డ్రెస్ అన్డ్రెస్ చేసి నువ్వు చూపించాల్సి వస్తుంది, తొడలో ఎక్కడ మచ్చబడిందని క్రాస్ ఎగ్జామినేషన్లో చూపించాల్సి వస్తుంది అని బ్లాక్మెయిల్ చేసే. నిజంగా ఈ అమ్మాయి ఫాదర్ కూడా ఏమనుకున్నాడు, నిజంగానే ఇలా అన్డ్రెస్ చేసి ఎగ్జిబిట్ చేయాల్సి వస్తుందేమో పార్ట్ని అని భయపడిపోయి అమ్మాయిని కూతుర్ని బెదిరించి కేసు లేకుండా చేసుకున్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, డైవర్స్ కూడా హస్బెండే అమ్మాయి తరఫున ఒక అడ్వకేట్ని పెట్టేసి డైవర్స్ కి, ఎక్స్పార్టీ డైవర్స్ కి, ఇది క్రూయల్టీ గ్రౌండ్ మీద 13(1A 1C) కింద ఫైల్ చేసేసి ఆ అమ్మాయికి తరఫున ఒక అడ్వకేట్ కూడా హస్బెండే అరేంజ్ చేసేసి ఈయన కోర్టుకి అటెండ్ కాకుండా నోటీసులు తీసుకొని ఎక్స్పార్టీ అయిపోయాడు. తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది, నేను ఎంత పోగొట్టుకున్నాను, ఇప్పుడు 50 lakhs కి ఇప్పుడు సూట్ ఫర్ డ్యామేజెస్ ఇవాళ రంగారెడ్డి కోర్టులో ఫైల్ అయింది. ఇవాళ 50 lakhs కి డ్యామేజ్ సూట్ హస్బెండ్ మీద. సో నెక్స్ట్ కాలర్ వెయిటింగ్ అండి. హలో హలో, నమస్కారం లాయర్ గారు. నమస్తే అండి, చెప్పమ్మా మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు శైలజ అండి. శైలజ, మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో. మా తాతగారు సంపాదించిన 3 acres ఉందండి, అది మా నాన్నగారికి రిజిస్టర్ చేశారండి మా తాతగారు. మా పేరెంట్స్ కి ఏమో 4 పిల్లలండి, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళండి. మా సిస్టర్ కి మ్యారేజ్ చేసిన తర్వాత మా ఫాదర్ చనిపోయారండి. నా మ్యారేజ్ కి ఏమో మా మదర్ ఏమో 2 acres గిఫ్ట్ డీడ్ కింద రాసిందండి, పసుపు కుంకుమల కింద. రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ మీద ఇందుకు సాక్షులు అని ఉంటారు చూడండి, దాంట్లోనేమో మా బ్రదర్స్ 2 మా సిస్టర్ సైన్ చేశారండి. అది కరెక్టేనా అండి? ఇప్పుడు సాక్షులు ఎవరైతే సైన్ చేస్తున్నారో ఆ సాక్షులు గనక మీ సొంత రక్త సంబంధీకులు ఉంటే రేపు కోర్టులో ఎలాంటి ప్రిజంప్షన్ ఉంటుందంటే, వాళ్ళు మీ సొంత మనుషులే కాబట్టి మీ ఫేవర్గా సాక్ష్యం ఇచ్చారు అనేటువంటి ప్రిజంప్షన్ కోర్టు తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సాక్షులు ఎంత ఇండిపెండెంట్గా, ఎంత స్వతంత్రంగా ఉంటే, అంటే ఎంత బయట వాళ్ళు అయితే అంత మంచిది. ఇప్పుడు మీ ఓన్ బ్రదర్సే కనుక సాక్షులు పెడితే డాక్యుమెంట్ చెల్లుతుంది, కానీ కోర్టు ఏదైతే ప్రిజంప్షన్ తీసుకుంటుందో మీ సొంత రక్త సంబంధికులే కాబట్టి సాక్ష్యము, ఆ డాక్యుమెంట్ మీద అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడం కూడా మీ బాధ్యతే. ఆ డాక్యుమెంట్ కరెక్ట్గా మీ తాతగారు కానీ మీ నాన్నగారు కానీ ఈ పెళ్లికి ఈ స్త్రీధన్ కింద కానీ, ఇందాక అన్నారు పసుపు కుంకుమ కింద కానీ రాసి ఇచ్చారు అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీరు ప్లస్ ఆ సాక్షులు ఇద్దరు కూడా చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అది ఓకే. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట్ అండి. వెంకట్ గారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. నాకు మ్యారేజ్ 1 year అవుతుంది సార్. ఆ అమ్మాయి నేను కలిసి ఒక 2 months ఉన్నాం అంతే. అందులో ఏంటంటే మేము 2 నెలల వరకు కూడా కలవలేదు, అంటే శారీరకంగా కలవలేదు. దానికి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు, కొన్నాళ్ళు అవుదాం అన్నట్టు చెప్పింది. నన్ను అలా నమ్మించి తర్వాత ఒక 1 day మార్నింగ్ ఆ అమ్మాయిని వెళ్ళి మా కాపురం తీసుకొద్దామని ఇంటికి వెళ్తే, నువ్వు పనికిరావు, నువ్వు సంవత్సరానికి పనికిరావు అని నా మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టారా, నిందలు పెట్టారా సార్? కేసు పెట్టారా లేక ఒక నింద పెట్టారా మీ మీద?
కేసే పెట్టారు సార్. మేము వాళ్ళు కొట్టడానికి వెళ్ళినట్టు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేయడానికి ఫాల్స్ క్రిమినల్ కేసు పెట్టారు మీ మీద. కేసు పెట్టారు సార్. సరే ఫైనల్ గా 3-4 కౌన్సిలింగ్ తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే, సరే వాడు ఇలా అంటున్నాడు కదా, నేను దేనికైనా రెడీ అన్నాను సార్. హాస్పిటల్ కైనా రెడీ, కాపురానికైనా దేనికైనా రెడీ అంటే వాళ్ళు దేనికి అంగీకరించట్లేదు సార్. మాకు అవసరం లేదు, మేము డాక్టర్ దగ్గరికి రాము, దేనికి రాము, మేము కోర్టుకి వెళ్ళిపోతాం, విడాకులు తెచ్చుకుంటాం అంటున్నారు. ఆ తర్వాత మేము 2-3 months వరకు వెయిట్ చేసాం సార్, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉంటుందేమని. వాళ్ళు దేనికి ముందుకు రావట్లేదు. మేమే ఒక కేసు ఫైల్ చేసాం సార్, ఈ పెళ్లి రద్దు చేయండి, ఆ అమ్మాయి మమ్మల్ని ఇలా బ్లేమ్ చేస్తుందని చెప్పి రద్దు చేస్తుందని వేసాం కోర్టులో. దాని తర్వాత మాకు మెయింటెనెన్స్ పిటిషన్ అని వాళ్ళు వేశారు సార్ మాకు. సరే మెయింటెనెన్స్ లో సెక్షన్ 125లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, హస్బెండ్ భార్యని నిర్లక్ష్యం చేస్తే, ఆమె పోషణ వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అప్పుడే 125 అట్రాక్ట్ అవుతుంది. ఆ భార్య మీద తప్పంతా పెట్టుకొని ఆమె అంతటా ఆమె వెళ్ళిపోయి ఆమెకి సపరేట్గా స్వతంత్రంగా ఆస్తులుండి ఆమెకు స్వతంత్రంగా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే గనక మీరు రైట్ అనే పరిస్థితిలో కనుక మీరు రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేసుకుంటే 125 నిలబడదు. నంబర్ 1. సెకండ్, మీరు డైవర్స్కి అప్లై చేసుకున్నారు, ఆమె కూడా డైవర్స్ అప్లై చేసుకున్నారు కాబట్టి వెంటనే మీరు ఒక పిటిషన్ పడేస్తే విచారణ ఏం అవసరం లేదు, ఇమీడియట్లీ ఆ పిటిషన్ ఆర్డర్ అయిపోతుంది ఫ్యామిలీ కోర్టులో. తర్వాత మిమ్మల్ని ఇంపార్టెంట్ అని ఏవైతే వాళ్ళు లీగల్ నోటీస్ ద్వారా కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్ల ద్వారా అంటే కౌంటర్లో కానీ అట్లా కనుక రాసి ఉంటే మీరు డ్యామేజ్ సూటు ఫైల్ చేయొచ్చు వాళ్ళ మీద. తర్వాత డిఫేమేషన్ కేసు సెక్షన్ 499 కింద కూడా మీరు ఫైల్ చేయొచ్చు. ఆ సెక్షన్ 499 కేసులో మీరు ఏం చేస్తారంటే, ఇంపార్టెన్సీని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని, నేను పోటెంటే అన్నట్లుగా ఒక సర్టిఫికేట్ తీసుకొని, అది కనుక మీరు ఫ్యామిలీ దీంట్లో క్రిమినల్ కోర్టులో కనుక మీరు ప్రూవ్ చేసుకుంటే 499 కింద అది వాళ్ళు శిక్షకి గురవుతారు. అది వైఫ్ తరఫు వాళ్ళు అలా అన్నందుకు. ఈ ప్రపంచంలో సమాధానం ఎట్లుందంటే, చట్టంలో ఎవరు ఇంకొకళ్ళని అనవసరంగా హింసించడం కానీ లేకపోతే ఈ పరువు నష్టం కలిగేటట్లుగా మాట్లాడటం కానీ లేదు. చట్టం ఉంది, చట్టం ఇద్దరికి సమానంగా ఉంది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షకు అవుతారు, మీరు తప్పు చేస్తే మీకు శిక్ష పడుతుంది. అది ఓకే. శారద గారు మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అది సార్ కరెక్ట్గా చెప్పారండి. ఇవన్నీ మానసికంగా చర్చించుకొని చేయాల్సిన సమస్యలు. ఎందుకంటే వాళ్ళ మోటివ్ వేరే ఉంది. అమ్మాయి దాన్ని బట్టి డివోర్స్కి వెళ్ళిపోవాలనే మోటివ్తో ఇవన్నీ సృష్టించారు, ఇంపార్టెన్స్ ఇవన్నీ. కాబట్టి 2 పార్టీలను తీసుకొచ్చి ఏంటి సమస్య అనేది మనం చర్చకి తీసుకొస్తే వాళ్ళ మోటివ్ తెలిసిపోతుంది. దానివల్ల డిఫేమింగ్ ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ డైవర్స్ ఒకళ్ళ మీద ఇలాంటి ఆరోపించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ కన్సెంట్ మీద ఈజీగా వచ్చేస్తుంది. దాని బదులు ఇంక ఈ కోర్టుల దగ్గరికి వెళ్ళి దానికి వెళ్ళి దీనికి వెళ్ళి ఇదంతా అనవసరం. ఇండియన్ కోర్ట్స్ కి ఫారిన్ కోర్ట్స్ కి ఈ ఇంపార్టెన్సీ ఎగ్జామినేషన్ మీద చాలా చాలా తేడా ఉంది, నక్కకి నాగలోకానికి. ఇదే గనక మీరు ఆస్ట్రేలియాలో ఎవరినన్నా ఒకరిని ఇంపార్టెంట్ అంటే వాడు గనక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ సపరేట్ హాస్పిటల్స్ వీటి కోసం ఉన్నాయి. కంప్లీట్లీ లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. దాన్ని ఉపయోగించి హస్బెండ్ నిజంగా ఇంపార్టెంటా, ఒకవేళ తప్పేమన్నా అమ్మాయిలో ఉందా, అమ్మాయిలో తప్పు ఉంటే ఏ రకమైన తప్పు ఉంది, ఆ ఎనాలిసిస్ ఒక 70 పేజీల ఎనాలిసిస్ ఉంటుందండి. నా దగ్గర కేసు ఉంది అలా, అంత డీటెయిల్గా వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. కాబట్టి అక్కడ ఫారిన్లో ఏంటంటే ఇష్టం వచ్చినట్లు లేనిపోనివి మన ఇండియాలో మాట్లాడినట్టు అక్కడ మాట్లాడడానికి లేదు. కంప్లీట్లీ అక్కడ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఒక ఎలిగేషన్ పెట్టామంటే ఆ ఎలిగేషన్ ప్రూవ్ చేయడానికి వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు. మన దగ్గర ఓన్లీ చండీగఢ్లో మాత్రమే అలాంటి సిస్టమ్ ఉంది. మన మిగతా చోట్ల అంతా డీటెయిల్ గా వెళ్ళి అనలైజ్ చేసేటువంటి పరికరాలు మన దగ్గర లేవు. ఎందుకంటారంటే వాటిని అన్నిటిని మనం కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా. రీజన్ ఏంటంటే ఒకటి ఉందండి, CCMB ఉంది తారనాకలో. ఆ ఎన్ని కేసుల్లో వాళ్ళు బై DNA టెస్ట్ చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు శవాలు తీసి దాన్ని DNA టెస్ట్ చేయడానికే ఇవాళ ఇస్తే 3 నెలలకు కానీ రిపోర్ట్ రాదు. ఇంకా ప్రతి హస్బెండ్ పోయి ఈ అబ్బాయి నాకు పుట్టలేదు అంటే వాడిని DNA టెస్ట్ చేయాలి. DNA టెస్ట్ చేయాలంటే పిటిషన్ వేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ప్రతి కేసులో DNA టెస్ట్ చేయించలేము మనము, ఎందుకంటే సమాజం పాడైపోతుంది. కాబట్టి మన దగ్గర అట్లాంటి ఎక్విప్మెంట్ మన ప్రభుత్వాలు పట్టించుకో ఇట్లాంటి కేసుల్ని. అంటే ఎక్కడ ఏదైతే అవసరమో అది లేకుండా పోతుంది కాబట్టి ఇట్లాంటి చులకన భావం, ఈ ఆరోపణలు చేయడం అదే కనుక మీకు నిజంగా DNA సెంటర్ ఉండి ఇవాళ గనక ఎలిగేషన్ పెడితే ఇతను ఇంపార్టెంట్ రాండి, ఇద్దరు హాస్పిటల్కి వెళ్దాం, సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెస్ట్ ఎక్స్రే ఉంది, ఎక్స్రే చేయగానే తెలిసిపోతుంది వీడి వాల్స్ బ్లాక్ అయినాయా లేవా. మరి అలాంటి రిజల్ట్ దీంట్లో లేదే, ఇంపార్టెన్సీలో లేదే. ఇంకో కాలర్ వెయిటింగ్ అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
మేడం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, మా పాపకి మా పాపకి మ్యారేజ్ 6.5 సంవత్సరాలు అయిందండి. మ్యారేజ్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న ప్రిటెక్స్ట్ మీద మా అల్లుడు గారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. మ్యారేజ్ అని కానీ మా ఇంట్లోనే ఉన్నారు. మీరు ఇంకా టీవీ వాల్యూమ్ తగ్గించలేదండి, ఫోన్ కాల్ డ్రాప్ అయిపోతుంది. హలో హలో వ్యూవర్స్, ప్రతిసారి మీరు కాల్ చేస్తున్నప్పుడల్లా చెప్తూనే ఉంటాం మేము, మీరు కాల్ చేయాలి అనుకున్నప్పుడు, మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ టీవీని మ్యూట్ లో పెట్టి ఆ తర్వాతే ఫోన్ కాల్ చేయండి, లేకపోతే ఫోన్ కాల్ డ్రాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో 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 హలో, మీ పేరు చెప్పండి ముందు. హలో హలో, మీ పేరు చెప్పండి అమ్మా. మేడం నా పేరు వల్లి అండి. వల్లి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి నిడదవోలండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే మా ఫాదర్ నన్ను వేధిస్తున్నారండి. చెప్పండి ఏంటి, ఎలా? మా మదర్ చనిపోయారండి. మా మదర్ ఆస్తి 6 ఎకరాస్ అండి. అదేమో మా మావయ్యలు మా పేరు పెట్టేసి మా అమ్మగారు చనిపోయారండి. చెప్పండి అమ్మా, త్వరగా మాట్లాడండి. ఇప్పుడు మ్యారేజెస్ అయ్యి ఎవరిదాలు సెటిల్ చేసుకున్నాక నాకు 2 acres, మా సిస్టర్ కి 2 acres ఇచ్చారండి. మా నాన్నగారు ఏమో 2.5 acres తీసుకున్నారు, 6.5 మొత్తం. మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాకున్న 2 acres లో మళ్ళీ 1 ఎకరా ఇమ్మని వేధిస్తున్నారండి. ఓకే ఓకే, మాట్లాడతారా గోపాలకృష్ణ గారు? వినండి. ఇవ్వండి మేడం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆ రెండో భార్య ఎవరైతే వచ్చారో మీ నాన్నగారికి, ఆమె బ్లాక్మెయిల్ చేస్తోంది భర్తని. బ్లాక్మెయిల్ చేసి ఆమె దగ్గర నుంచి 2 ఎకరాల్లో వదిలేసామండి మేము. మా పేరు రాస్తామండి. వినండి. ఆ భార్య యొక్క చేతిలో మీ నాన్నగారు కీలుబొమ్మ అయిపోవడంతో ఆమె ఎలా చెప్తే అలా ఆయన ఆడుతున్నారు. సో 2 ఎకరాల్లో 1 ఎకరం నాకు ఇప్పిస్తే ఉండు ఇంట్లో, లేకపోతే బయటికి పో అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మీ నాన్నగారు తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని వేధిస్తుండొచ్చు, అదొకటి కారణం. లేదా ఒకవేళ మీ నాన్నగారు మీకు సొంత నాన్నగారు కాకుండా ఇంకా వేరే ఇదే సంబంధంగా పెద్ద నాన్నగారు అట్లా ఏమైనా ఉంటే కనుక అది వేరే రకంగా ఉంటుంది సంబంధం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఓన్ ఫాదరా మీకు, లేకపోతే బయాలజికల్ ఫాదరా, లేకపోతే అడాప్టెడ్ ఫాదరా, నాకు మీరు చెప్పలేదు. ఏదైనప్పటికీ కూడా మీ 2 ఎకరాల పొలం మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఉండటానికి మీరు ఫ్యామిలీ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయొచ్చు. ఒక దగ్గర ఒక 2,000 రూపాయల ఖర్చుతోటి మీరు మీ దగ్గర నుంచి ఆ భూమిని ఆయన లాక్కోకుండా మీరు ఇంజంక్షన్ అడగచ్చు. ఆ పని మీరు చేయండి ఫ్యామిలీ కోర్టులో. ఓకే, సో ఫైనల్గా శారద గారు, ఈ 498A చట్టం కిందికి వాళ్ళు ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి, ఏం చెప్తారు సొల్యూషన్గా? ముందుగా చేతనైనంత వరకు చర్చల ద్వారా, మధ్యవర్తుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా చేసుకుని చాలా చివరి అంశంగా ఈ కోర్టులకు వెళ్తే పర్వాలేదు. ఎందుకంటే ప్రొటెక్షన్గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి. అంతేగాని ముందే కలవాలనుకున్నప్పుడు మాత్రం, కలిసి ఉండాలనుకున్నప్పుడు మాత్రం లీగల్ సొల్యూషన్స్ పనికిరావు. ఎందుకంటే నిపుణుల ద్వారా, సంప్రదింపుల ద్వారా, చికిత్సల ద్వారా ఈ సమస్యలన్నీ చాలా చాలా తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మాట ద్వారా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మన ఆలోచన రీతి మారిందనుకోండి, సింపుల్ కాగ్నిటివ్ థెరపీ అంటాం. మన దృక్పథం మారినా, మన ఆలోచన రీతి మారినా సమస్యలు పరిష్కార మార్గాలు మన ముందుంటాయి. ఎన్నో రకాలు ఉంటాయి, ఒక సమస్యకి 100 ఉంటాయి. సో వాటిలో మనకు అనువైంది ఎన్నుకోవచ్చు. ఈ క్లిష్టమైన ఈ లీగల్ సొల్యూషన్స్ చాలా కష్టమని నా అభిప్రాయం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు. మరి 498A చట్టం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ శారద గారు. సో చూసారు కదండి, మరి 498A చట్టం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఇది ఇవాళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.